ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై జనసేన పార్టీ స్పందించింది. జనసేన రౌడీ సేన కాదని, రౌడీలంతా వైసీపీలోనే ఉన్నారని ఆ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఇన్ఛార్జ్ బొమ్మిడి నాయక్ అన్నారు. రోడ్లు వేయడానికి డబ్బు లేని వీరు 3,000 కోట్ల రూపాయలతో నరసాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామంటే నమ్మేవారు ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మత్స్యకారులకు ముఖ్యమంత్రి జగన్ చేసింది ఏమీ లేదని, కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని విమర్శించారు. అటువంటి ముఖ్యమంత్రి నరసాపురంలో మత్స్యకార దినోత్సవం నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు బొమ్మిడి నాయక. సందర్భాలు 210 రూపాయలు ఉన్నది, 150 రూపాయలకి నీ తరపున నీ ప్రభుత్వం ద్వారా వాళ్ళు రైతులు నష్టపోయిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. దయచేసి ఒకటే అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు దత్తపుత్రుడు అని ప్రశ్నించడం కోసం ఉన్నామని చెప్తున్నాం. అవును, నువ్వు చేసే తప్పుల్ని, నీ ప్రభుత్వం చేసే అవినీతిని, నీ ప్రభుత్వ అసమర్థతని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తుంది జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు. మేము ప్రజల పక్షాన్ని ఎప్పుడూ ఉంటాం. మేము ఈ రోజున మత్స్యకారుల కోసం ప్రత్యేకంగా మీటింగ్ పెట్టింది ఏం కాదు. ఇక్కడ దాదాపు 2-3 నెలల నుంచి చెప్తున్నారు డేట్లు. లాస్ట్ 18వ తారీఖున కూడా మీటింగ్ జరగాలి. అప్పటి నుంచి కూడా సభలు ఏర్పాటు చేశారు. ఏదో నవంబర్ 21 మత్స్య దినోత్సవం వచ్చింది కాబట్టి ఏదో ఒక అకేషన్ చెయ్యాలి. ఇక నరసాపురం నియోజకవర్గంలో మత్స్యకారు సోదరులు కానీ, జనసేన పార్టీ కానీ బలంగా ఉందన్నది హక్కులతో నువ్వు మత్స్యకార దినోత్సవాన్ని మత్స్యకారుల పేరు చేస్తున్నావే తప్ప కానీ మత్స్యకారు సోదరులకు ఎక్కడికి సంఘీభావంగా